మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనుక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కలిసి మునగనీయండి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రష్యాతో భారత్ ఏం చేసుకున్నా లెక్క చేయం, ఇద్దరు వారి మృత ఆర్థిక వ్యవస్థలు మరింత దిగజార్చుకునేవండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు, పాక్తో వాణిజ్య ఒప్పందం, భవిష్యత్తులో భారత్కి పాక్ చమురు అమ్మొచ్చంటూ వ్యాఖ్య, ఇరాన్ చమురుతో వ్యాపారం చేస్తున్న 6 భారత కంపెనీలపై ఆంక్షలు, మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటాం కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక పరిస్థితిపై ట్రంప్ నిజం చెప్పారు కాంగ్రెస్ నేత రాహుల్. భారత రష్యా బంధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. తనకేం సంబంధం లేదంటూనే శాపనార్థాలు పెట్టారు. ఇద్దరు వారి మృత ఆర్థిక వ్యవస్థలను దిగజార్చుకునియండి, కలిసి మునగనీయండి వ్యాఖ్యానించారు. బుధవారం భారత్పై 25% సుంకాలతో పాటు పెనాల్టీ విధిస్తూ ప్రకటన చేసిన కొద్ది గంటల్లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాతో భారత్ ఏం చేస్తుందన్న విషయాన్ని అసలు పట్టించుకోబోమని, వాళ్ళిద్దరూ మునిగిపోతుంటే మాకెందుకని, మిగిలిన అందరి గురించి పట్టించుకుంటామని స్పష్టం చేశారు. మనకు భారత్ స్నేహితురాలైన ఆ దేశంతో స్వల్ప లావాదేవీలు ఉన్నాయి. ఆ దేశం సుంకాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఉక్రెయిన్లో దాడులు ఆపాలని ప్రపంచమంతా గొంతెత్తరుస్తుంటే భారత్ మాత్రం రష్యా నుంచి ఆయుధాలను, ఇంధనాన్ని కొనుగోలు చేస్తుందంటూ ట్రంప్ వ్యాఖ్యానించాడు. ఈడేమో తీసుకెళ్ళి ఉక్రెయిన్ని రెచ్చగొట్టి రష్యా మీద గొడవలకు దించుతాడు. రష్యాకి సంబంధించినటువంటి భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి లేదా రష్యాతో గొడవలు చేయడానికి, నాశనం చేయడానికి చేస్తూ ఉంటారు. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, కమ్యూనిజానికి వ్యతిరేకం హిందుత్వ నినాదం ఉంటుంది. ఇక్కడ బీజేపీ సిద్ధాంతానికి కమ్యూనిజం సిద్ధాంతం పూర్తి విరుద్ధం. అక్కడ ఉంది కమ్యూనిస్టు ప్రభుత్వం, ఇక్కడ భారతీయ జనతా పార్టీ. అయినా కూడా దేశ ప్రయోజనాల కోణంలో పనిచేస్తుంది. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. కాకపోతే ఏంటంటే, ట్రంప్ లాంటి అహంకారి మాటలకి భయపడాల్సినటువంటి పనేం లేదు. భారత్ సగర్వంగా ధైర్యంగా నిలబడి పనిచేసుకుంటుంది. మృత ఆర్థిక వ్యవస్థగా భవిష్యత్తులో మారబోతోంది అమెరికా ఖచ్చితంగా. ఎందుకంటే ప్రపంచంలో అందరినీ దూరం చేసుకుని ఏకాకిగా మిగలబోతోంది. తద్వారా ఇప్పుడున్నటువంటి అహంకారం భవిష్యత్తులో ఖచ్చితంగా దిగి తీరుతుంది. ఆ రోజు రావాలని కోరుకుందాం. ఒళ్ళు బలుపు అనేది దిగాలి. ఇకపోతే 5 ఏళ్లలో 45,000 కోట్ల పెట్టుబడులు, రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో 45,000 కోట్ల పెట్టుబడులకు సింగపూర్ ప్రభుత్వానికి చెందిన జిఐఎస్ తమసెక్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. సింగపూర్ ప్రభుత్వం సావరిన్ ఫండ్ ద్వారా ఆ పెట్టుబడులు పెడుతుందన్నారు. ఇది రాష్ట్ర యువత గుడ్ న్యూస్, వైకాపా అధ్యక్షుడు జగన్కి బ్యాడ్ న్యూస్ అని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వ నిర్వాహకం వల్ల సింగపూర్తో దెబ్బతిన్న సంబంధాలు పునరుద్ధరించడం, పెట్టుబడుల సాధన, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సారథ్యంలో 4 రోజుల పాటు సాగిన సింగపూర్ పర్యటన విజయవంతమైందని తెలిపారు. ఉండవల్లిలో నివాసంలో గురువారం విలేకరులకి సింగపూర్ పర్యటన విశేషాలు తెలియజేశారు. సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం, మాజీ ప్రధాని సీనియర్ మంత్రి లిఫైన్ లూంగ్ తదితరులతోనూ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతోనూ సమావేశాలు జరిగాయి. ముఖ్యమంత్రి 26 ముఖాముఖి సమావేశాల్లో పాల్గొన్నారు. నేను 19 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యాను. 16 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాను. ఐటీ, ఎలక్ట్రానిక్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రోన్లు, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, సెమీకండక్టర్ రంగాల కంపెనీలతో రాష్ట్ర పెట్టుబడులపై చర్చించామని ఆయన తెలిపారు. చంద్రబాబు సింగపూర్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు విరామం లేకుండా సమావేశాలు నిర్వహిస్తూ పెట్టుబడులు ఆకర్షించేందుకు కృషి చేస్తే, అదే సమయంలో జగన్ నేరపూరిత రాజకీయాలు చేస్తూ వాటికి విఘాతం కలిగించేందుకు కుట్ర పన్నారని లోకేష్ ధ్వజమెత్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జగన్ ప్రస్తావన లేకుండా ఇది చెప్పుకుంటే ఉపయోగపడేది. జగన్కి బ్యాడ్ న్యూస్, జగన్ నాశనం చేసేస్తున్నాడు, జగన్ ఆ పని చేస్తున్నాడు అంటే, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చిన టైంలో చంద్రబాబు నాయుడు అదే పని చేశాడు. జైళ్ళకి వెళ్ళి పరామర్శించడాలు, లేకపోతే నాయకుల గురించి మాట్లాడుకోవడాలు. కాబట్టి ఇక్కడ పబ్లిక్కి ప్రయోజనకరమైనటువంటి మాటల మధ్యలో ఈ చేసుకోవడం మంచిదా చెడ్డదా వాళ్ళు ఆలోచించుకోలేకపోతే, మంత్రుల ఇళ్లపైకి మా వాళ్ళని పంపి హత్యలు మొదలెడితే ప్రసన్న ఇంటిపైకి మారణాయుధాలతో మనుషులు పంపుతారా? చంద్రబాబు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో చంద్రబాబుని పెద్దిరెడ్డి కొట్టారు. కాలేజీ అన్న గొడవలు ఉంటే కొట్టుకుంటుంటారు. అప్పట్లో వాళ్ళు ఇల్లరుది ఉడుకు రక్తం. అందువల్ల చంద్రబాబుని టపా 4 పీకుంటాడు. అందులో తప్పే ఉందంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. రామచంద్రరెడ్డి కొట్టిన విషయాన్ని మనసులో పెట్టుకుని ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన కొడుకుని జైల్లో పెట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పంకజ్ డబ్బులు ఇస్తారు, ప్రభుత్వ పెద్దల మనుషులకు మద్యం కుంభకోణం నిందితుడు వరుణ్కి శ్రీకాంత్ ఆదేశాలు. అదాన్ లీలా డిస్టిలరీస్లో అకౌంటెంట్గా పనిచేసిన శ్రీకాంత్, అతను విచారించిన సిట్ అధికారులు. హైదరాబాద్ బంజారా హిల్స్లోని వెంకటరావు పార్క్, అయ్యప్ప సొసైటీలోని బెంచ్ షోరూమ్ ప్రాంతాలకు వెళ్ళు. పంకజ్ నగదు కవర్ అందజేస్తారు. ఆ డబ్బు తీసుకున్నాక అదాన్ డిస్టిలరీస్ డైరెక్టర్ కాశీ చెయ్యనుల శ్రీనివాస్కి ఫోన్ కాల్ చేయి, ఆయన చెప్పిన వాళ్ళకి ఆ సొమ్ము అందజేయంటూ అదాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్లో అకౌంటెంట్గా పనిచేసిన శ్రీకాంత్, మద్యం కుంభకోణం నిందితుడు పురుషోత్తం వరుణ్ కుమార్ A40 తరచూ ఆదేశాలు ఇచ్చారని దర్యాప్తులో సిట్ గుర్తించింది. వరుణ్ కుమార్ ఒక్కో విడతలో 25-30 లక్షల చొప్పున మొత్తం 5 కోట్ల మేర పంకజ్ నుంచి తీసుకుని కాశీ చైనుల శ్రీనివాసుల సూచనల మేరకు నాటి ప్రభుత్వ పెద్దల తరపున మనుషులకు అందజేసేవారని తేల్చింది. ఇదంతా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్నందుకు లీలా డిస్టిలరీస్ తరపున చెల్లించిన ముడుపుల సొమ్మేనని సిట్ నిర్ధారణకు వచ్చింది అన్నటువంటిది. వీళ్ళు అన్ని నిర్ధారణకు వచ్చేస్తారు. ఎవరికాడు వ్యాపార లావాదేవీలు చేసుకుంటారు. వీళ్ళు వ్యాపారమే, వాళ్ళు వ్యాపారమే. కానీ దాంట్లో ఇది మద్యమని మేము అనుకుంటున్నాం అంతే. ఈ టైప్లోనే నడుస్తున్నది.
ఫైనల్గా కేసు నిలబడుతుంది అంటే కేసు నిలబడటం కాదు, ఈ లోపుగా మనం బురద వేయడానికి కావాల్సినటువంటి పాయింట్స్ని ఇక్కడ మెన్షన్ చేసుకొస్తున్నారు. లేకపోతే సిఐడి మాజీ చీఫ్ సంజయ్ 3 వారాల్లో లొంగిపోవాలి, సుప్రీంకోర్టు ఆదేశం. అవినీతి కేసులో ఆయనకి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు, కేసు వినే కొద్ది అనుమానాలు వస్తున్నాయని వ్యాఖ్య. ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్కి సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వైకాపాయంలో సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీల కోసం అవగాహన కార్యక్రమాల నిర్వహణలో ప్రైవేట్ సంస్థలతో కలిసి 1.19 కోట్ల అవినీతికి పాల్పడినట్టు నమోదైన కేసులో ఆయనకు చుక్కెదురైంది. ఇందులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏడాది జనవరి 30న ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సుప్రీంకోర్టు కొట్టేసింది. నిందితుడిగా ఉన్న సంజయ్ కోర్టు ముందు లొంగిపోవడానికి 3 వారాలు గడువిచ్చింది. తర్వాత బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఆయన కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉంటే ఇందుకోసం దరఖాస్తు చేసుకునే స్వేచ్ఛను దర్యాప్తు సంస్థకి ఇచ్చింది. ముందస్తు బెయిల్ తీర్పులో న్యాయమూర్తి విస్తృత ఉత్తర్వులు జారీ చేయడానికి తప్పుపట్టింది. ఈ మేరకు జస్టిస్ అసహనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎన్వీఎస్ భట్టెలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వైకాపాయంలో సిఐడి విభాగాధిపతిగా అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన సంజయ్ అగ్ని ఎన్ఓసి వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, ట్యాబుల్ సరఫరా ఒప్పందం పేరుతో సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థకు సిఐడి తరపున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితుల గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ ఒప్పందం పేరుతో క్రిత్యాస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు కలిపి 1.75 కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టారని ఏసీబీ కేసు నమోదు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మద్యం ముడుపుల లెక్కలు జగన్ బాగా చెబుతారు. మంత్రి లోకేష్ ధ్వజం. మద్యం కుంభకోణంలో ఎంత మొత్తంలో డబ్బులు చేతులు మారే మాజీ ముఖ్యమంత్రి జగన్ అడిగితే లెక్కలు బాగా చెప్తారని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ముడుపుల సొమ్ము నగదు రూపంలో పలు ఖాతాలకు చెక్కుల ద్వారాను వెళ్లినట్టు స్పష్టమైన ఆధారాలను గురువారం ఉండవల్లిలో నివాసంలో విలేకరులతో లోకేష్ పేర్కొన్నారు. 11 కోట్ల ముడుపుల సొమ్ము హైదరాబాద్లో పట్టుబడ్డంపై విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ ఏ పెట్టెలో ఎంత డబ్బు పడుతుందో జగన్కు బాగా తెలుసునన్నారు. ఆ డబ్బు తనది కాదని రాజకేశ్వర రెడ్డి కోర్టులో అఫిడవిట్ వేశారు కదా అన్న ప్రశ్నకు ఆ డబ్బు అయింది కాదు, జగన్ అని చెప్తున్నారని అర్థం చేసుకోవాలంటూ లోకేష్ బదులిచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మద్యం కుంభకోణంలో డొల్ల కంపెనీలపై సిట్టుగురి. మద్యం కుంభకోణం ముడుపుల సొమ్ము మళ్లించడానికి వినియోగించిన డొల్ల కంపెనీలపై సిట్టుగురి పెట్టింది. వాటి గుట్టు తేల్చేందుకు దర్యాప్తు బృందాలు గురువారం ముంబైకి వెళ్ళాయి. ఓలిక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్రిపటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, నైస్నా మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రిప్సెర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, విక్పో ఎంటర్ప్రైజెస్, దీపక్ ఎంటర్ప్రైజెస్, విశాల్ ఎంటర్ప్రైజెస్, కెరాజ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సహా పలు డొల్ల కంపెనీలు అడ్డం పెట్టుకుని వైకాపా మద్యం మూట పెద్ద ఎత్తున దోచుకుంది. ఆ కంపెనీలు ఎవరెవరి పేర్లతో ఉన్నాయి, వారెవరు అనే వివరాలను సిట్ ఇప్పటికే సేకరించింది. ఆ కంపెనీలు నిందితుల జాబితాలో చేర్చింది. వాటి లావాదేవీలు, జీఎస్టీలు, ఆదాయ పన్నుకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు సిట్ బృందాలు ముంబైకి వెళ్ళాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ధర్మస్థలలో కంకాళాల కలకలం. కర్ణాటకలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన ధర్మస్థల పరిసరాల్లో పలువురు మహిళలను దారుణంగా హింసించి కడతెచ్చారన్న ఆరోపణలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. వాస్తవాలు వెలికి తీయడానికి రంగప్రవేశం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు గురువారం కొనసాగించిన పరిశోధనలో పుర్రెలు, ఎముకలు వెలుగు చూడటం సంచలనం సృష్టిస్తుంది. అవి 2 మహిళలకు చెందినవి కావచ్చని ప్రాథమిక అంచనా ఇస్తున్నారు. అటవీ ప్రాంతం కావడం, దానికి తోడు భారీ వర్షాల వల్ల దర్యాప్తులో జాప్యం జరుగుతుంది. సిట్కి నేతృత్వం వస్తున్న డాక్టర్ ప్రణబ్ మోహంతి తెలిపారు. ధర్మస్థల పరిధిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ అరుణ్ ఇటీవల ఒక లేఖ రాశారు. గతంలో ఇక్కడ మహిళలు, బాలికలపై ఎన్నో దారుణాలు జరిగి నేనే ఎన్నో సేవలను పూడ్చిపెట్టాంటూ ధర్మస్థలంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి చెప్పడంతో దేశమంతా ఉలిక్కిపడింది. 1998 నుంచి 2014 మధ్య 100కు పైగా మృతదేహాన్ని ఖననం చేశాను. ఆ వ్యక్తిని మా కుటుంబానికి చెందిన యువతపై అనుచితంగా ప్రవర్తించడంతో మేము దూరంగా విడిపోయాం. నన్ను పాపభీతి వెంటాడుతోంది, నాకు రక్షణ కల్పిస్తే నాటి ఘటనలు బయటపెడతా అని ఆ లేఖలో పేర్కొన్నాడని ఎస్పీ తెలిపారు. ఇదే సమయంలో 20 ఏళ్ల కిందట తన కుమార్తె అయిన వైద్య విద్యార్థి ధర్మస్థలకు వచ్చి కనిపించకుండా పోయిందని సుజాత భట్ అనే మహిళ ఆరోపించారు. పోలీసులు ఫిర్యాదులు కూడా తీసుకోలేదని వెల్లడించారు. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం జూలై 19 4 ఐపీఎస్ల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ మృతదేహాలను ఖననం చేశారని చెప్పిన వ్యక్తిని వాళ్ళు విచారించారు. అతను చెప్పిన 13 చోట్ల ప్రస్తుతం తవ్వకాలు జరుపుతున్నారు. దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థలం చిన్న గ్రామం. ఎన్నో ఏళ్ల కిందట ఇక్కడ మంజునాథ స్వామి ఆలయం విస్తరించింది. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ వీరేంద్ర హెగ్డే 5 దశాబ్దాలుగా ఆలయానికి ధర్మాధికారిగా వ్యవహరిస్తున్నారు. గత 5 దశాబ్దాల ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో వైద్య కళాశాలలు, ఆయుర్వేద కళాశాలలు, విద్యాసంస్థలు వెలిశాయి. భక్తులు రాకపోకలు పెరిగాయి. అట్లాంటి చోట తాజా ఆరోపణలు విస్మయం కలిగిస్తున్నాయి. గత 10 ఏళ్లలో ధర్మస్థల, బెల్తంగడి, ఉజిరే ఠాణాల పరిధిలో 450 మంది అనుమానాస్పదంగా కనిపించకుండా పోయారు. వీటిలో ఒక్క కేసును పూర్తి స్థాయిలో విచారించలేదన్న ఆరోపణలని పేదలు నోరు మెదపకుండా డబ్బుతో నోరు మూయించారని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2014లో కూడా ఒక కళాశాల విద్యార్థిని హత్యాచారానికి గురైంది. స్థానిక మోతుబరి కుటుంబానికి చెందిన వారు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కుటుంబ సభ్యులు పలు ప్రజా సంఘాలతో కలిసి అప్పట్లోనే ఆందోళన చేశారు. తమకు అనుమానం ఉన్న కొందరు వ్యక్తులు విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయంటే వాళ్ళు తాజాగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇన్ని రకాల ఆరోపణల నేపథ్యంలో స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో ధర్మస్థల పేరు మారుమోగుతోంది. దీంతో పలువురు యూట్యూబర్లు తమను లక్ష్యంగా చేసుకుని పోస్టులు, వీడియోలు పెడుతున్నాడు. కొందరు పెద్దలు బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. అసత్య ప్రచారం చేయొద్దని న్యాయస్థానం సామాజిక మాధ్యమాలపై నిర్బంధాన్ని విధించింది. దాన్ని ప్రశ్నిస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళడం వాళ్ళకి ప్రయత్నం ఫలించలేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆడపిల్ల అని అబార్షన్ వికటించి గర్భిణి మృతి. పుట్టబోయేది ఆడబిడ్డని తెలుసుకుని ఆర్ఎంపీతో అబార్షన్ చేయించి అది వికటించి గర్భిణి మృతి చెందింది. నంద్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే
సాక్షి వచ్చేటప్పటికి పాలనలో విఫలం బావులో భయం అంటూ మా పార్టీ వాళ్ళని నేను గెలవడానికి ఇన్ని ఆంక్షలు ఎందుకు, తీవ్ర ప్రజా వ్యతిరేకతతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు, ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వస్తే ఎంత భయమా, చంద్రబాబు తన పాలన చూసి తానే భయపడుతున్నారు, ప్రజలను ఆపడానికి రోడ్లు దవ్వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, సూపర్ 6 సూపర్ 7 అమలు చేయలేక ప్రశ్నించిన వాళ్ళపై తప్పుడు కేసులు, ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు మామూలే, దీన్ని జీర్ణించుకోలేక అత్యల స్థాయికి దాడులను ప్రోత్సహించడం దుర్మార్గం, ప్రసన్న ఇంటిపై దాడి సమయంలో ఆయన ఇంట్లో ఉంటే హతమార్చేవారు, ఆయన తల్లిని భయభ్రాంతులకు గురి చేశారు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఏకంగా 14 కేసులు పెట్టారు, మహిళలపై మంత్రులు ఎమ్మెల్యేలు దారుణమైన భాష వాడుతున్నారు, ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలి, లేదంటే వాళ్ళు మీరు విత్తిన విషబీజం రేపు వృక్షం అవుతుంది, చంద్రబాబు ఆయన కొమ్ము కాసిన అధికారులందరిపై చర్యలు తప్పవు, ఎక్కడున్నా సరే తెచ్చి చట్టం ముందు నిలబెడతాం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అడ్డుకోలేని ఆంక్షలు, ఇనుప కంచెలు, జగన్ పర్యటనలో అడుగడుగున అడ్డంకులు, జనాన్ని నిలువరించేందుకు కూటమి ప్రభుత్వం విఫలయత్నం, పోలీసులు అత్యుత్సాహం, రహదారుల్ని తవ్వేసినవైన పార్టీ శ్రేణులు రాకుండా అడ్డగింతలు, ఓ దశలో వైఎస్ఆర్సీపీ నేతల కార్యకర్తలపై లాఠీచార్జ్, అయినా ఆంక్షలు లెక్క చేయక వెల్లువలో తరలి వచ్చిన అభిమాన జనం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 3 నెలల్లో తేల్చండి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకొని తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి సుప్రీంకోర్టు ఆదేశాలు, అనర్హతల నిర్ణయాధికారం స్పీకర్ దేని స్పష్టీకరణ, అలాగని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోతే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టు అవుతుందని వ్యాఖ్య, అనర్హతల విషయంలో స్పీకర్ కొన్ని నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ పునఃపరిశీలించాలని సూచన, ఫిరాయింపులు అడ్డుకోకపోతే ప్రజాస్వామ్య పునాదులకే ముప్పంటూ ఆందోళన, స్పీకర్ నిర్ణయాలు న్యాయ సమీక్షకు పూర్తిగా అతీతం కాదని సుప్రీం, స్పీకర్ ట్రిబ్యునల్గా వ్యవహరిస్తున్నప్పటికీ రాజ్యాంగపరమైన రక్షణ పొందలేరని వెల్లడి, హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు కొట్టివేత, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్పై సీజీఐ బీఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జి మనిహ ధర్మాసనం తుది తీర్పు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కానిస్టేబుల్పై టీడీపీ నేత దాడి, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి బంధువు లోపలికి అనుమతించలేదని కానిస్టేబుల్ చెంపచెల్లు అనిపించిన టీడీపీ నేత, భక్తుల సమక్షంలో ఘటన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అవి డెడ్ ఎకానమీలంటూ ట్రంప్ స్టేట్మెంట్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు ఆర్టీసీ స్థలాలని లూలుకి కట్టబెడితే ఊరుకోం, పౌరవేదిక రౌండ్ టేబుల్ సమావేశం హెచ్చరిక, ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు, 6ను విజయవాడలో ధర్నాకి నిర్ణయం, జీవో 137ను రద్దు చేసే వరకు ఉద్యమిద్దాం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వీళ్ళందరూ కలిసి చేయాలనుకుంటున్నారు అన్నటువంటి పాయింట్. లేకపోతే ఎగుమతులకు టారిఫ్ల సెగ, భారత ఎగుమతులపై అమెరికా ఏకాఏకి 25% టారిఫ్లు ప్రకటించిన దేశీయ పరిశ్రమలకు శరాఘాతంగా తగిలింది. దీంతో అమెరికన్ మార్కెట్లపైన ఎక్కువగా ఆధారపడుతున్న రత్నాభరణాలు, టెక్స్టైల్స్, ఫార్మా తదితర పలు పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందనే భయాలు నెలకొన్నాయి. అలాగే పలు రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలను కూడా కోత పడొచ్చనే ఆందోళన వ్యక్తమవుతుంది. అమెరికా కనీసం 25% ఎగుమతులు తగ్గిన వాణిజ్య ఆదాయాల పరంగా ఏటా $21.75 బిలియన్ మేర నష్టం వాటిల్తుందని అంచనా. ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు తగ్గడం వల్ల మన రూపాయి మార్కం విలువ కూడా క్షీణించే అవకాశం ఉంది. అటు స్టాక్ మార్కెట్ పరంగా చూస్తే ఎగుమతి ఆధారిత రంగాలకు చెందిన టెక్స్టైల్, జ్యువెలరీ మొదలైన సంస్థల షేర్లు తగ్గొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నేపథ్యంలో అమెరికాతో మన వాణిజ్యం, టారిఫ్లపై వివిధ రంగాలపై పడే ప్రభావాలపై ప్రత్యేక కథనాన్ని ప్రొజెక్ట్ చేశారు. లేకపోతే విద్యార్థులకు రవాణా ఛార్జీలు 47.91 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం, రాష్ట్రంలో 79,860 మంది విద్యార్థులు అర్హులుగా గుర్తింపు, విద్యా హక్కు చట్టం ప్రకారం ఇంటి నుంచి దూరంగా ఉన్న బడులకు వెళ్లే విద్యార్థులు రవాణా ఛార్జీలు చెల్లించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్టు సమగ్ర శిక్ష ఎస్పీడీ తెలిపారు. పాఠశాలలు లేని ఆవాసాలు, కొండ ప్రాంతాలు, తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు 25-26 సంవత్సరానికి ప్రాథమిక ఉన్నత మాధ్యమిక స్థాయి పిల్లలకు రవాణా భత్యం చెల్లింపులకు మార్గదర్శకాలను సర్వశిక్ష రాష్ట్ర విభాగం విడుదల చేసింది. మొత్తాన్ని నేరుగా విద్యార్థి తల్లి ఖాతాలో జమ చేయనున్నట్టు ప్రకటించారు. ఆర్టీఈ చట్టం ప్రకారం నివాస ప్రాంతానికి 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక ఉన్నత పాఠశాల, 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆ పరిధి దాటి విద్యార్థులు బడికి వెళ్లాల్సి వస్తే రవాణా ఛార్జీలు చెల్లించాల్సి ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మోడల్ విద్యా విధానం పేరుతో పలు ప్రభుత్వ స్కూళ్లను తరగతులు మరో పాఠశాలలో విలీనం చేసే సంగతి తెలిసిందే. ఇలా ప్రస్తుత విద్యా సంవత్సరం 79,860 మంది విద్యార్థులు ఆ పరిధి దాటి బడులకు వెళ్తున్నట్టు సమగ్ర శిక్ష అధికారులు గుర్తించారు. ఇందులో 41,697 మంది ఎలిమెంటరీ, 38,163 సెకండరీ స్కూల్ విద్యార్థులు ఉన్నారు. ఒక్క విద్యార్థికి నెలకు 600 చొప్పున 10 నెలలకు 6,000 చెల్లించబోతున్నారు. ఇందుకోసం కేంద్ర విద్యాశాఖ 47.91 కోట్ల బడ్జెట్ ఆమోదించింది. ఈ మొత్తం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకి వర్తిస్తుందని సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ స్పష్టం చేశారు. క్లస్టర్ రిసోర్స్ మొబైల్ టీచర్ సంబంధిత విద్యార్థుల వివరాలను లీప్ యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది కేంద్రం ఇస్తుందన్న సంగతి జనానికి తెలియదు, రాష్ట్రమే ఇస్తుందన్నటువంటి కోణంలో ఇక్కడ ప్రచారం చేస్తున్నారు ఇక్కడ పత్రికల్లో. లేకపోతే ఆంధ్రజ్యోతి 1467 కోట్ల ఇసుక దోచేశారు జగన్ హయాంలో, నదులన్నీ గుల్ల, ఉపగ్రహ చిత్రాల ఆధారంగా అధ్యయనం, సుప్రీంకోర్టులో సర్కార్ అఫిడవిట్, నేడు అక్రమ తవ్వకాల కేసుపై విచారణ, 1.22 కోట్ల టన్నుల అక్రమ తవ్వకం లెక్క ఇది, ఇంకా 2.69 కోట్ల టన్నుల సంగతి తేలాలి. అన్నీ కలిపితే అక్రమాల విలువ 4,000 కోట్ల పైన. ఒకవైపు ఇసుక దోపిడీ, మరోవైపు మద్యం దందా, వైఎస్ జగన్ హయాంలో చోటు చేసుకున్న భారీ స్కాములు ఇవి. లెక్కలు సిట్టేలుస్తుండగా ఇసుక దోపిడీ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా బయటపడుతోంది. ఇప్పటిదాకా అంచనా వేసిన ప్రకారం 1467 కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వి అమ్ముకున్నాను ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి ఇది ప్రాథమిక అంచనా మాత్రం, తుది లెక్కలు తెస్తే విలువ 4,000 కోట్ల పైన మాట. జగన్ ప్రభుత్వంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే అన్నటువంటి వార్తని
హైలైట్ చేశారు. ఇప్పుడు మరి అప్పుడే 4,000 కోట్లు అంటే ఇప్పుడు ఎంత తింటున్నట్టు? అప్పుడు ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి 750 కోట్లు వచ్చింది డబ్బులు ఏడాదికి. ఇప్పుడు 10 పైసలు రావట్లేదు, మొత్తం తినేస్తున్నట్టే కదా, ఇంకా ఎక్కువ తవ్వుతున్నారు. అప్పుడు పర్మిషన్ ఉన్న చోట్లనే తవ్వారు, ఇప్పుడు పర్మిషన్ లేని చోట్ల కూడా తవ్వేస్తున్నారు. ఆ రేంజ్లో చూస్తే ఇంకెంత అవుతున్నట్టు అప్పుడు. కాబట్టి ఇసుక లిక్కర్లో జగన్ దోచుకోలేదు, జగన్ సంపాదించుకోలేదు అని ఎవడు చెప్పట్లేదు. ఇప్పుడు ఆ మాట అనే నైతిక అర్హత ఉంటుందా? అంతకు 10 తింటున్నటువంటి సందర్భంలో ఉన్నదే ఇక్కడ పాయింట్. లేకపోతే ఏపీ బ్రాండ్ నాశనం చేశారు అంటూ జగన్పై లోకేష్ ఫైర్ అన్నటువంటిది, లేకపోతే భారత్ రష్యా మృత ఆర్థిక వ్యవస్థలు అన్నటువంటిది హైలైట్ చేశారు. మరోవైపు 3 వారాల్లో లొంగిపోండి అంటూ సంజయ్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే అన్నదాత సుఖీభావ జమ రేపే 46,85,838 రైతు కుటుంబాలకు లబ్ధి. తొలి విడత 5,000 పీఎం కిసాన్తో కలిపి మొత్తం జమ 7,000. ప్రకాశం జిల్లా వీరాయపాలెంలో ప్రారంభం. సందేహాల నివృత్తికి 15,155,251 నెంబరు. సాగునీరు ఎరువుల కొరత రానియద్దు, రైతులకు సాయం భారం కాదు, బాధ్యత, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాం, చేసిన మంచిని ప్రజలకు చెప్పాలి. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే ఫీజు కడితేనే సర్టిఫికెట్, విద్యార్థుల జీవితాలతో వర్సిటీలు చెలగాటం, ప్రభుత్వం వద్ద రియంబర్స్మెంట్ పెండింగ్, 4,000 కోట్లకు పైగా పేరుకున్న బకాయిలు అయినా సొంత డబ్బు కట్టి తీసుకోవాలని పట్టు. ఇటీవల ఐసెట్ కౌన్సిలింగ్ విద్యార్థులం, ఇప్పుడు పీజీసీ ఈసెట్లో సీటు కోల్పోయే పరిస్థితి. సర్టిఫికెట్ల పరిశీలనకు ఆగస్టు 2 వరకు గడువు. వర్సిటీలు ప్రైవేట్ సంస్థల మారాయని ఆరోపణలు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక్కడ విశేషం ఏంటయ్యా అంటే కాలేజీలకు ఫీజులు కట్టాల్సినటువంటిది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ది. ఆ డబ్బులు కట్టకపోతే కాలేజీలో యూనివర్సిటీకి కట్టలేదు, యూనివర్సిటీ వాళ్ళు కాలేజీలకు సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు. అయితే కాలేజీలు యూనివర్సిటీకి ఏ డబ్బులు కట్టాల్సి ఉంటుంది? వాళ్ళ రెన్యువల్ అమౌంట్ కట్టాలి, కట్టలేదు కాబట్టి వాళ్ళది ఆగుతున్నాయి. దాన్ని అసలు విషయం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం క్రిందటి ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల, ఈ ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వట్లేదు. దానివల్ల విద్యార్థులు సఫర్ అవుతుంటే అదేదో యూనివర్సిటీల లోపం లేకపోతే కనుక కాలేజీల లోపం అని రాస్తున్నారు తప్పించి, అదే జగన్ అయ్యి ఉంటే జగన్ రాక్షసత్వంతో ఇన్ని లక్షల మంది విద్యార్థులు కష్టమని రాసేవాళ్ళు. ఇప్పుడు అదే బాబు అయ్యేటప్పటికి బాబు తప్పేం లేదు, యూనివర్సిటీలు తప్పు, కాలేజీలు తప్పు. ఇది మన జర్నలిజానికి పట్టిన నీచత్వం, నీచ జర్నలిజానికి సజీవ సాక్ష్యం. లేకపోతే వార్త రాసినందుకన్నా సంతోషించాలి, ఆ మాత్రం వార్త రాసినందుకే ఎవడో ఒకటి మీద చేస్తూ. లేకపోతే మొదటి నుంచి దర్యాప్తు చేయొద్దు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో దర్యాప్తు అధికారికి హైకోర్టు స్పష్టీకరణ. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యవహారంలో తదుపరి దర్యాప్తు చేసే స్వేచ్ఛ దర్యాప్తు అధికారికి ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే నిష్పాక్షికంగా దర్యాప్తు నిర్వహించాలని కోరే హక్కు నిందితుడికి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేసును మొదటి నుంచి తిరిగి దర్యాప్తు చేయడానికి వీల్లేదని ఐఓకు స్పష్టత ఇచ్చింది. రాజమహేంద్రవరం ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు హత్య విషయంలో తదుపరి దర్యాప్తు జరపచ్చని పేర్కొంది. వ్యాజ్యాన్ని పరిష్కరించింది. మేరకు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు గురువారం నిర్ణయం వెలువరించారు. వైసీపీ ప్రభుత్వంలో 2022 మే 19 కాకినాడకి చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన విషయం తెలిసిందే. తన కుమారుడి మృతదేహంపై 33 గాయాలు ఉన్నాయని, ఈ కేసులో అనంతబాబుకు మాత్రం నిందితుడిగా చేర్చారని, హత్యలో మరికొందరి పాత్ర కూడా ఉందని సుబ్రహ్మణ్యం తల్లి నోకరత్నం డీజీపీకి వింతపత్రం ఇచ్చారు. దీనిపై విచారణ జరిపిన న్యాయాధికారి కేసులో తదుపరి దర్యాప్తు జరిపేందుకు అనుమతిస్తూ జూలై 22 ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అనంతబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసింది. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన కోర్టు హత్య కేసు తదుపరి దర్యాప్తును అనుమతిస్తూ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జోక్యానికి నిరాకరించింది. ఆ ఉత్తర్వులపై స్టే విధించలేమని తేల్చెప్పింది. తదుపరి దర్యాప్తు పేరుతో పోలీసులు కేసును పునర్విచారణ చేయబోతున్నారని అనంతబాబు తరపు సీనియర్ న్యాయవాది ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు విషయంపై స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు గురువారం స్పష్టతనిచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరో 5 కోట్ల గుట్టురట్టు, రాజకేశ్వరరెడ్డి డైరెక్షన్లో ముడుపుల పంపిణీ, హైదరాబాద్ లెక్కర్ స్కామ్ భాగోతం ఇచ్చింది పంకజ్, చేరింది సైమన్ వేణుకు 25 నుంచి 30 లక్షల చొప్పున పలుమార్లు అందజేత. సిట్ దర్యాప్తులో వరుణ్ సమాచారం, అదాన్ అకౌంటెంట్ శ్రీకాంత్ విచారణ, డొల్ల కంపెనీలు గుట్టు తేల్చేందుకు ముంబై ఎక్సిట్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్కు బృందాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే లెక్కర్ సొమ్ములో నొక్కేశారు అంటూ మహంకాళి ఆలయ పునర్నిర్మాణానికి కోట్ల విరాళం ఇచ్చిన వాసుదేవరెడ్డి, అప్పటి ఆలయ ఈవో మధ్యవర్తి దోపిడీ, కుంభకోణం వెలుగు చూడడంతో విదేశాలకు పారిపోయిన ఈవో అంటూ గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో దోచుకున్న సొమ్ములో కొంత మొత్తాన్ని దేవాదాయ శాఖ అధికారి నొక్కేశారు. వ్యవహారంలో మధ్యవర్తి పాత్ర కూడా ఉంది. అక్రమ మద్యం వ్యాపారంలో కీలక పాత్ర పోషించిన నాటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి తన పాపాన్ని గడిగేసుకునేందుకు దేవాలయాన్ని పునర్నిర్మించాలని భావించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కన్నరాజు కొండూరులోని మహంకాళి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి కోట్లలో విరాళం ఇచ్చారు. తన సామాజిక వర్గానికి చెందిన ఈవో వెంకటరెడ్డికి అర్హత లేకపోయినా తనకున్న పవర్తో ఆ గుడి ఈవోగా బాధ్యతలు అప్పగింపజేశారు. ఆయనకు నిర్మాణ పనుల్లో సహకరించేందుకు అదే గ్రామానికి చెందిన నాగేశ్వర అనే వ్యక్తికి కూడా బాధ్యతలు అప్పగించారు. వీళ్ళిద్దరూ 5-6 కోట్లు వాసుదేవరెడ్డి నుంచి తరలించుకొచ్చినట్టు ప్రచారం జరిగింది. అంతేకాక ప్రభుత్వంలో తనకున్న పలుకుబడి ద్వారా వాసుదేవరెడ్డి CGF గ్రాంట్ నుంచి కోటి మంజూరు చేయించారు. ఈవో వెంకటరెడ్డి, నాగేశ్వర కుమ్మక్కాయ అందులో కొంత సొమ్ముతో నిర్మాణం చేపట్టి 200 స్వాహా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
ప్రజల వద్ద నుంచి కూడా భారీ ఎత్తున విరాళాలు వచ్చాయి. ఎవరెంత ఇచ్చారు, ఎన్ని కోట్ల అభివృద్ధి పనులు జరిగే వివరాలు ఏవీ లేవు. గత ప్రభుత్వంలో వెంకటరెడ్డికి మహంకాళి అమ్మవారి ఆలయంతో పాటు మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని దుగ్గిరాల, సీతానగరం, నూతక్కి గ్రూప్ దేవాలయాలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లిక్కర్ స్కామ్ మీద సిట్ దర్యాప్తు చేపట్టడంతో ఎక్కడ ఆ కుంభకోణం వెలుగులోకి వస్తుందని ఆలయ పాత ఈవో వెంకటరెడ్డి ఇటీవల సెలవు పెట్టి విదేశాలకు వెళ్ళిపోయారు. మహంకాళి దేవాలయానికి వాసుదేవరెడ్డి 2 కోట్లు విరాళంగిచ్చిన వైనంపై ఆంధ్రజ్యోతి గత ఏడాది ఆగస్టు 9 వామ్మో వాసుదేవ అని శీర్షికన కథనం ప్రచురించింది. ఆయన దుగ్గిరాల్లో 14 కోట్లు ఖరీదు చేసి పొలం కొనుగోలు చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో బినామీల పేరుతో 50 ఎకరాలు సొంతం చేసుకున్నారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.